మాట్లాడాను. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు. నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. నెంబర్ 3 ప్రపంచంలో ఎవ్వడూ అడుక్కోనంతగా అడుక్కు తింటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నారా చంద్రబాబు నాయుడు గారు దళిత అన్నల మీద చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టినయా చంద్రబాబు నాయుడు గారు? ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? ఈ రోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఏంటో గుర్తుందా? ఏంటి మారవారా నువ్వు? ఇట్లా ఉంటావారా ఎప్పటికింకా? రోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఏంట్రా, ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా? మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టినయా? ఏంటంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీనమ్మ పడవ పచ్చోడొచ్చి బెదిరించేయడమే. ఇక రాధా మనోహర్ దాస్. ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకు లేదు. ఆడు దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు. ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. నిజం మాస్టర్ రే రామేశ్వర చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కు తినే కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్రాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చెప్పు తీసుకొట్టండి సార్. రే రాధా మనోహర్ దాస్, కొడక్క దొరుకుతావు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో. మారతాయి కొడక. బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారతీస్తావని 2029 గుర్తుగా పెట్టుకోబ్బే. 2029 అది అవదమ్మ.